మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 23వ తేదీ అనగా సోమవారం తిథి ఏ రాశి జాతకులు ఈ రోజున జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో వదిలేస్తే భారీ నష్టం. జాగ్రత్త, అప్రమత్తత చాలా అవసరము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు సాధారణ రోజవుతుంది. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. మీరు తయారు చేసిన వంటకాన్ని జీవిత భాగస్వామి ప్రశంసిస్తారు. మీరు కార్యాలయంలో ఒకరి సహవాసాన్ని ఆనందించవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కొత్త ఒప్పందాలు కూడా మార్కెటింగ్ తో సంబంధం ఉన్న ఈ రాశి వారికి లాభదాయకం. వ్యాపారంలో కార్యకలాపాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి వారు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యాపారులు నడుం బిగించాలి. కార్యాలయంలో మొదటి సమావేశంలో ప్రజలను ఆకట్టుకునేలాగా కనిపిస్తారు. పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రేమ మరియు జీవిత భాగస్వామి యొక్క భావాలు అర్థం చేసుకోవడం వల్ల కుటుంబంలో వచ్చే కొన్ని మార్పులు మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు కుటుంబం ముందు నిర్భయంగా ఉండండి. మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. స్నేహితులు ఇతర వ్యక్తుల కోసం సలహాదారు పాత్ర పోషిస్తారు. మీ సలహాతో ప్రజల పని జరుగుతుంది. కార్యాలయంలో ఆశ్చర్యం కలగొచ్చు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడతారు. మీరు విధి యొక్క కదలిక యొక్క సానుకూలతను సద్వినియోగం చేసుకుంటారు. వివిధ సంబంధాల యొక్క సరైన పనితీరులో సులభంగా పురోగతి యొక్క పరిస్థితి ఉంటుంది. అదృష్టం యొక్క మద్దతు అడ్డంకులను మీకు తగ్గించడంలో ఈ రోజు సాయపడుతుంది. అతిగా ఆవేశపడవద్దు. మితిమీరిన అభ్యాసం మరియు సలహాలు పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది. కార్యాచరణ ప్రణాళికలను పక్కాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. పట్టుదలతో పనిచేస్తూ ఉండాలి. న్యాయ వ్యవహారాలు రూపొందుకోవచ్చు. సంతులిత ప్రసంగం మరియు ప్రవర్తన నిర్వహించండి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకునే రోజు. కొంతమంది అనుభవజ్ఞుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడం గురించి ఆలోచించవచ్చు. కుటుంబ వ్యాపారాన్ని తీసుకెళ్లడంలో ముందుకు సహాయపడే సీనియర్ సభ్యుల సలహాలు మీకు ఉపయోగకరం. ఆడ స్నేహితులతో జాగ్రత్త. కొన్ని సమస్యలు రావచ్చు. మీకు చాలా మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వాహనాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. చెడు వాతావరణం కారణంగా ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. మీ ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభం కావచ్చు. కార్యాలయంలో పెద్ద భాగస్వామ్యం జరగొచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఎక్కువగా దృష్టి పెట్టండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయంలో విజయం సాధిస్తారు. సంబంధాల్లో కొంత అసమ్మతి ఉండొచ్చు. కాబట్టి పరిస్థితిని శాంతియుతంగా నిర్వహించడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలు తెలివిగా ఉండండి. వ్యాపారంలో విజయం ఉంది. కార్యాలయంలో 100% ఈ రోజున మీ యొక్క పని ఇవ్వండి. శత్రువులు మిమ్మల్ని అధిగమించడానికి యత్నిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు బాగుంటుంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నించండి. ప్రేమికుడి నుంచి మద్దతు పొందుకుంటారు. పెట్టుబడికి సరైన సమయం. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఒక క్రమబద్ధమైన దినచర్య ఉంటుంది. మతపరమైన సంస్థలకు సంబంధించి కార్యక్రమాల్లో మీరు కొంత సమయం వెచ్చిస్తారు. స్నేహితుడికి సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. ఇంటి పెద్దల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయి. కుటుంబ విషయాల్లో స్వల్ప ఒత్తిడి ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆస్తి లేదా ఏదైనా పనులు సమస్యలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు పొందుకోవచ్చు. ఎక్కువ ఆలోచించకుండా వెంటనే సాధించండి. పనిలో ప్రణాళికలు మెరుగుపరుచుకోవడానికి అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం ప్రయోజనకరం. ఉద్యోగస్తులకు అధికారులతో మంచి బంధాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ప్రేమ వ్యవహారానికి
దూరంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజున హెచ్చు తగ్గులతో కూడుకొని ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.